Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. డిసెంబర్ 5వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం రెండవ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 1 నుండి 6వ అధ్యాయం 11 వరకు. ఇక్కడ సొలొమోను కట్టినటువంటి దేవాలయం మేఘంతో కప్పబడింది. అంటే దేవాలయం మేఘంతో నిండినదంటే దీనిలో ఎంత అర్థం ఉందా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలునకు తొలిచూపు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను. రెండవ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణలన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను ఇశ్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజు వద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింపశక్యము గాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమందుండు ప్రతిష్టములకు ఉపకరణములన్నిటినీ తీసుకుని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసముండు స్థలములకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను దాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడింది, కానీ అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసం నందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీయూ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, ఏమాను, ఏదూతులను సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను తంబుర్లను సితారాలను చేత పట్టుకొని బలిపీఠములకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండెను.
యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పోయిరి. దేవాలయ ప్రతిష్టాపనకు ముందు, దేవాలయం నిర్మించబడిన తరువాత చివరి మెట్టు ప్రత్యక్ష గుడారము నుండి నిబంధన మందసమును దేవాలయమునకు తీసుకొని రావలెను. అంటే ప్రతిష్ఠించక ముందు, దేవాలయం నిర్మించబడిన తర్వాత, ప్రతిష్టకు ముందు ఇక చివరి విషయం ఏంటి అంటే ఆ ప్రత్యక్ష గుడార నుండి ఆ నిబంధన మందసాన్ని ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయానికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఎక్కడుందంటే అది సియోనులో దావీదు నగరములో, అంటే దావీదు నగరం అంటే యెరూషలేములో ఒక భాగం, అక్కడ ఉన్నది. అక్కడ నుండి దేవాలయానికి తీసుకురావాలి. దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలములో దాని క్రొత్త స్థలానికి తేవాలి. ఇక్కడ ఈ అధ్యాయం అంటే 2వ వృత్తాంతాలు 5:1, 6:11 ఈ మధ్య భాగం ఈ మార్పుని, అంటే అక్కడి నుండి దేవాలయానికి మందసాన్ని తీసుకొచ్చేటువంటి మార్పు, దాన్ని ఈ భాగం వివరిస్తుంది. ఇంకేం చేస్తుందంటే సొలొమోను చేసిన ప్రతిష్టాపన ప్రార్థనకు అది కూడా చేస్తుంది. దానికి ముందు ప్రజలకు సొలొమోను ఇచ్చినటువంటి ప్రారంభ వ్యాఖ్యలు, ఆ రిమార్క్స్, దాన్ని కూడా ఈ భాగం నమోదు చేస్తుంది. మందసమును తరలించటం, మరి సొలొమోను ప్రారంభ వాక్యాలు రెండు ముఖ్యమైనటువంటిగా అది నిరూపించబడింది. ఈ మందసమును తరలించినప్పుడు ధర్మశాస్త్ర నియమాలను పాటించారు. ధర్మశాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మందసాన్ని దేవాలయానికి తీసుకొచ్చారు. ఆ నియమం ఏంటంటే లేవీయులకు మాత్రమే మందసమును తాకుటకు అనుమతి ఉంది. ఎవరు పడితే వాళ్ళు దాన్ని తాకి తీసుకురావటానికి వీల్లేదు. అయినప్పటికీ ఈ తరలింపు ఒక జాతీయ సంఘటన, నేషన్కి అందరికీ సంబంధించింది. కాబట్టి ఇశ్రాయేలు పెద్దలు వచ్చారు, వంశాధిపతులు వచ్చారు. ఈ గొప్ప వేడుక కొరకు ఇశ్రాయేలు దేశ నలుమూల నుండి వాళ్ళందరూ తరలి వచ్చారు, ప్రజలందరూ తరలి వచ్చారు. ఈ మందసమును తరలించినప్పుడు అపారమైన బలులు అర్పించబడినవి. ఎన్నో ఇక లెక్కలేదు. ఆ జంతువుల సంఖ్య నమోదు చేయలేకపోయారు. ఆ విధంగా 6వ వచనంలో మనం చదువుకున్నాం. చివరిగా మందసము అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద ఉంచబడినది. అది మనకు తెలిసిందే. అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల రెక్కల కింద, అంటే ప్రొటెక్ట్ చేసేది అన్నమాట. ఆ మందసాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి రీతిగా 2 కెరూబులు ఉంటాయి. ఒక వింగు, ఒక రెక్క రెండో దాని రెక్కకి తాకేటువంటి రీతిగా, ఆ విధంగా కాపాడేటువంటి రీతిగా, మందసాన్ని కాపాడేటువంటి రీతిగా ఆ కెరూబులు ఆ దూతల్లాగా ఆ కెరూబులను చేసి బంగారపు పోతతో ఉంచబడినటువంటి ఆ యొక్క కెరూబులు దాని క్రింద ఉంచబడింది. ఇక్కడ ఎవరైతే వ్రాసారో ఈ దినవృత్తాంతాలని, ఆయన అక్కడ ఆయన ఏం చెబుతున్నాడు అని అంటే, బహుశా మన్నా ఉంచబడిన పాత్ర చిగురించిన, ఇప్పుడు అక్కడ ఏంటంటే చరిత్రకారుడు ఏం చెప్తున్నాడంటే ఆ 10 ఆజ్ఞలు, ఆ రాతి పలకలు మాత్రమే నిబంధన మందసంలో ఉన్నవని పేర్కొంటున్నాడు. అవి మాత్రమే ఉన్నాయి. మరి అహరోను కర్ర సంగతి ఏంటి? ఆ పాత్ర, మన్నా
ఇవ్వబడినటువంటి ఆ మన్నా ఉంచినటువంటి పాత్ర సంగతి ఏంటి అంటే, బహుశా ఇక్కడ ఆయన ఊహించుకుంటున్నాడు, బహుశా మన్నా ఉంచబడిన పాత్ర, చిగురించిన ఆహరోను కర్ర ఫిలిస్తీన్లచే మందసము పట్టబడినప్పుడు అవి అవి తొలగించబడినాయి. వాళ్ళు తీసుకున్నారు దాన్ని, ఫిలిస్తీన్లు. ఏది అయినప్పటికీ ఇక్కడ ఆర్కెస్ట్రాస్ తీసుకొచ్చినప్పుడు ఆర్కెస్ట్రాలు, గాయక బృందాలు, 120 రకములైనటువంటి బోరలు వాళ్ళు ఊదుకుంటూ వాళ్ళు ఒక సపరేట్ సెక్షన్గా వాళ్ళు వాయించారు. అంటే ఇక సంతోషానికి పట్టపగ్గాలు లేనటువంటి రీతిగా వాళ్ళు పాటలు పాడేటువంటి బృందాలుగా విచ్చలవిడిగా వాయించారు. ఈ సుపరిచితమైనటువంటి ద్విపదలతో దేవుని ఆ గాయకులు స్తుతించారు, దేవుని స్తుతించారు. ఏ మాటలతో? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అది అందరికీ పరిచయమైనటువంటి 136వ కీర్తన పడితే ప్రతి వచనం తర్వాత యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని మనం చదువుకుంటాం కదా, ఆ మాటలు అన్నమాట. యెహోవా దయాళుడు అంటే గాడ్ ఈజ్ గుడ్, దయాళుడు అంటే గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్ అని చాలామంది ముఖ్యంగా ప్రామిస్ కీపర్స్ వాళ్ళు చెబుతారు. ప్రత్యేకంగా ఇక్కడ 2 వివరాలు అర్హమైనటువంటి రీతిగా, వర్ది ఆఫ్ కామెంట్ అనేటువంటి రీతిగా 2 విషయాలను పైకి ఆయన కేంద్రీకరిస్తున్నాడు. గతంలో ప్రత్యక్ష గుడారంలో దేవుని ఉనికిని సూచించేదిగా ఒక మేఘం ఉన్నది. మరి ప్రత్యక్ష గుడారంలో ఆ మేఘం ఉండేది. ఆ మేఘం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఆ క్యాంప్ అంతా, ఆ శిబిరం అంతా కూడా కదిలి వెళ్ళాలి. ఎక్కడైతే ఆ మేఘం ప్రత్యక్ష గుడారం పైన ఉంటుందో అక్కడ వాళ్ళు స్థిరంగా ఉండాలి. కాబట్టి ఆ మేఘం దేవుని సన్నిధిని సూచించేది, దేవుని యొక్క ఉనికిని సూచించేది. ఇప్పుడు ఆ మేఘమే, ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి మేఘం, లేకపోతే ప్రత్యక్ష గుడారం మీద ఉండేటువంటి అదే మేఘం ఈ ఆ దేవాలయం, సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని నింపుతుంది. నిజానికి యాజకులు బయటకు వెళ్ళి తమ విధులను నిర్వర్తించలేకపోయినంతగా యెహోవా మహిమ దేవాలయంను నింపింది. ఓకే, ఎంతవరకు అది దట్టంగా ఆ మేఘం ఉందంటే అక్కడ ఉన్నటువంటి యాజకులు బయటికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు చేయాల్సినటువంటి పని అది చేయకుండా వాళ్ళు ఇక చేయటానికి అది వాళ్ళకి ఆక్సిజన్ దొరకలా. కాబట్టి వాళ్ళు అక్కడ నుండి పారిపోయి వెళ్ళాల్సి వచ్చింది. ఆ మతాచారాలని వదిలిపెట్టేసేసి వాళ్ళు బయటికి పోవాల్సి వచ్చింది. ఇది దేవుడు దేవాలయమును బట్టి సంతోషంగా ఉన్నాడని గుర్తు చేస్తుంది. అంటే దేవుడు నింపాడు అంటే దేవుని ఇల్లు, దేవుడు సంతోషిస్తున్నాడు అనేటువంటి రీతిగా ఆ అర్థం ఇస్తుంది అన్నమాట. రెండవ అర్థం ఏంటంటే గుడారము నుండి దేవాలయమునకు తరలించుటకు దేవుడు స్వయంగా ఆమోదిస్తున్నాడు. అంతకుముందు ఆ మేఘం ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారంలో ఉంది. అక్కడి నుండి ఈ దేవాలయం, ఈ సొలొమోను కట్టినటువంటి దేవాలయానికి తరలించినప్పుడు దేవుడు ఆ యొక్క ఆ బదిలీని, ఆ తరలించటాన్ని, ఆ మార్పుని, అక్కడి నుండి ఇక్కడికి రావటాన్ని దేవుడు ఆమోదించాడు. హీ అగ్రీడ్, హీ ఈజ్ హ్యాపీ విత్ దట్ మూవ్
అన్నట్టుగా ఆమోదించాడని అది సూచిస్తుంది. ఇంకా దానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవాలయము ఆయన దేవాలయం అయితే అది ఆయనది. ఆయన ఉండేటువంటి స్థలం, ఆయన సన్నిధి ఆ, ఉన్నటువంటి స్థలం ఆ దేవాలయం. అది కేవలము ఆచారముల ద్వారా అవి ఎంత ఆ ఆచారాలు ఎంత అపారమైనవైనప్పటికీ, ఆ యాజకులు చేసేటువంటి ఆ యొక్క మతాచారాలు, వాళ్ళ పనులు ఎంత గొప్పవైనప్పటికీ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, దాన్ని ఈ ఆచారాలు మచ్చిక లేరు. వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని సన్నిధి ముఖ్యం, దేవుని యొక్క మహిమ ముఖ్యం, అంతేగాని అక్కడ ఆచారాలు కాదు అని కూడా సూచించబడింది. కాబట్టి దేవాలయంలో ఆ యొక్క మేఘం ఉన్నది, మేఘం ఆవరించింది. అక్కడ ఉన్నటువంటి యాజకులు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఈ 3 అర్థాలు ఉన్నట్లుగా మనం గ్రహించాలి. దేవాలయం అక్కడ బదిలీ అయినప్పటికీ ఆ ప్రత్యక్ష గుడారం నుండి దేవాలయం రావటానికి దేవుడు సంతోషించాడు. రెండవది, అక్కడ నుండి ఇక్కడికి రావటానికి ఆయన ఆమోదించాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అది దేవుని ఆలయం. అంతేగాని అక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క సన్నిధి, అది ముఖ్యమే. కానీ అక్కడ జరిగేటువంటి మతాచారాలు కాదు. మతాచారాలు చేసేటువంటి వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ 3 విషయాలు మనం గ్రహించాలి. రెండవది, దేవాలయం ద్వారా ఆరాధన కొనసాగుతున్నదని సొలొమోను ప్రారంభ వ్యాఖ్యలు సహాయపడుతున్నాయి. అంటే అది చాలా ఆ ఆరాధన, అక్కడ ప్రత్యక్ష గుడారంలో జరిగినటువంటి ఆరాధన ఈ దేవాలయంలో కొనసాగుతుంది. కాంటిన్యూటీ అంటారు ఇంగ్లీష్లో. ఆ కాంటిన్యూటీ జరుగుతుంది. అక్కడ జరిగేది ఇప్పుడు ఇక్కడ కొనసాగుతుంది అని. బహుశా శుద్ధవాదులు, వాటిని ప్యూరిస్ట్ అంటారు, వాళ్ళలో కొందరు గుడారంతో అంటి పెట్టుకొని ఇక మాకు ఆ గుడారమే కావాలయ్యా, అది మంచిది, దాన్ని వదిలిపెట్టి దేవాలయానికి తీసుకొస్తున్నారు అనేటువంటి కొంత వ్యక్తులు ఉంటారన్నమాట. అంత సాంప్రదాయం ప్రకారం పోవాలి అనేటువంటి ఆ ప్యూరిస్ట్ వాళ్ళు ఏమిటంటే ఇక ఆ గుడారానికే అంటు పెట్టుకుని ఉంటారు. అదే మంచిది. ఎందుకంటే సీనాయి పర్వతం మీద దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం దేనికి సంబంధించింది? ఆ యొక్క గుడారానికి సంబంధించింది కదా, ప్రత్యక్ష గుడారానికి సంబంధించింది కదా. దాన్ని ప్రక్కన పెట్టి ఏంటి ఈ దేవాలయాన్ని పట్టుకున్నారు అని వాదించేటువంటి కొంతమంది ఉంటారు. ప్యూరిస్ట్ అంటారు, ఇక్కడ శుద్ధవాదులు అని అందాం. కాబట్టి ఆయన ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ స్థాయికి తీసుకొని వచ్చిన ఈ కథనంలో ఈ మెట్లన్నిటినీ చెబుతున్నాడు సొలొమోను. ఆయన యొక్క ప్రార్థనలో ఏం చెబుతున్నాడంటే, ఇది దేవుడిచ్చిన వాగ్దానం అండి. యెరూషలేము నుండి మరి ఈ దేవాలయం స్థలమును దేవుడే ఎంచుకున్నాడండి. అంతేగాని దేవుడు అక్కడ ఇచ్చాడు సరే, మరి ఇక్కడ ఇది దేవుడే నడిపించాడు, దేవుడే వాగ్దానం చేశాడు దావీదుకి, సొలొమోను కడతాడు ఈ దేవాలయం అని. అక్కడ ఈ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు దేవాలయం కట్టడానికి. అది దేవుడు ఏర్పరచుకున్నదేనండి. అసలు దేవాలయం నిర్మించుటకు దావీదుకు బదులు సొలొమోనును దేవుడు ఎంచుకొనుట అది మొట్టమొదటి సంగతి. దావీదు బదులుగా సొలొమోను ఎంచుకున్నాడు ఆయన కట్టాలి అని. అందువలన ఈ దేవాలయాన్ని ఎవరు ప్రశ్నించకూడదు.
ఓకే. ఎందుకండి ఆ ప్రత్యక్ష గుడారమే బాగుంటుందని ఇదెందుకండి అని ప్రశ్నించకూడదు అన్నట్లుగా ఆయన యొక్క ఆహ్, ఆయన యొక్క ప్రార్థన ప్రారంభంలో ఆ విధంగా ఉంటుంది. దానికి బదులు అది ఇంకా అదే కాదు, అంతేకాదు రెండో విషయం ఏంటంటే విమోచన చరిత్రలో ప్రశ్నించడమే కాదు ఎందుకు మూవ్ అయిందని, విమోచన చరిత్రలో ఇది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ దశ, నెక్స్ట్ స్థాయి అన్నట్టుగా ఉంటుంది. అంటే ప్రత్యక్ష గుడారం అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రత్యక్ష గుడారం, తర్వాత సొలొమోను దేవాలయం, తర్వాత యేసుక్రీస్తు. ఓకే, ఇక్కడ ఫస్ట్ టెంపుల్, ఇక్కడ సెకండ్ టెంపుల్ అందాం. యేసుక్రీస్తు, మరి సంఘం, పరలోకం. ఇదంతా చరిత్రలో జరిగినటువంటిది ఒక డెవలప్మెంట్ అన్నమాట. ఇది ఒక స్థాయి. ప్రత్యక్ష గుడారం నుండి దేవాలయానికి వచ్చింది. తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు సెకండ్ దేవాలయాన్ని కట్టుకున్నారు. తర్వాత యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఆయన నిజమైనటువంటి దేవాలయం, సంఘం, బిలీవర్స్, తర్వాత పరలోకం. ఈ స్టేజిలో ఇదొక స్టెప్ అని మనం భావించాలి. ఆ విధంగా మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చదవాలి. 6వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుందాం. చదువుకుని ముగించుకుందాం. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమునందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలీయులందరూ సమాజంగా కూడి చూస్తుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. కాబట్టి ఆ యొక్క మేఘంలో ఉన్నటువంటి ఆ యొక్క గోడార్థం అది దేవుడు ఆమోదించింది, దేవుడు సంతోషించింది. మరి దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళికలో ఇదొక మెట్టు అని భావించాలి. మనం ఇక దేవాలయం అదే కాదు, తర్వాత ఏం జరిగింది, ఎన్ని మెట్లు జరిగినాయి అది కూడా మనం ఆలోచించాలి. కొత్త నిబంధన తర్వాత మనం జీవిస్తున్నటువంటి వాళ్ళమి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత జీవిస్తున్నటువంటి వాళ్ళము. ఆ చరిత్ర అంతా కూడాను మనం చూడాలి. అప్పటికి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇది చరిత్రలో మరొక దశ అని వాళ్ళు తలంచాలి. తలంచేటువంటి రీతిగా ఆ దేవాలయం ఆ మేఘంతో నింపబడింది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.